నమస్కారం. ఏమనుకోవద్దండి, నిన్నటి రోజు విలేకరులు ఒక సమావేశానికి వెళ్ళారు. అది పలమనేరులో జరిగిందా లేదా పుంగనూరులో జరిగిందా అనేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పలమనేరులో జరిగిందా పుంగనూరులో జరిగిందా? పలమనేరా? కాకపోతే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. పలమనేరు నియోజకవర్గ ప్రజలు నిన్నటి రోజు పెద్ద పెద్ద నాయకులు ఏదో మాట్లాడినారు. నిన్న మొన్నటి రోజు ఏదో మినిస్టర్ గారు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చి దానికి అమరాన్ని ఏదో కౌంట్ ఇచ్చినారు. వాళ్ళు ఏదో అదే వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడుకున్నారు, సంతోషం. కాకపోతే నిన్నటి రోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిరా అంటే ఈ నాయకులంతా ఎవరు అంటే పలమనేరులో చూసినా నేను. పలమనేరులో వాళ్ళని పలమనేరులో బస్ స్టాండ్లో చూసినా, ఆ బైరెడ్డిపల్లిలో చూసినా, మళ్ళీ తోటకన్నం నుంచి ఒక ఆయన వస్తారు, ఆయన చూసినా. వీళ్ళంతా పలమనేరుకు సంబంధించిన వాళ్ళే. కాకపోతే పలమనేరు దురదృష్టం ఏమరంటే వీళ్ళు ఒక్కటంటే ఒకటి, ఒక్క మాట అంటే ఒకటి పలమనేరు నియోజకవర్గం గురించి మాట్లాడాల. ఒకవేళ ఏమైనా మాట్లాడుంటే మీరు మళ్ళీ కూడా నేను చూస్తా వీడియో. నాకు తెలిసి అయితే మాట్లాడాల. వాళ్ళు ఎంతసేపు పుంగనూరు గురించి మాట్లాడతారు. పుంగనూరు ఈడేం పీకినారో చెప్పలా, పుంగనూరు ఈడేం చేసినారో చెప్పలా, పుంగనూరు. అసలు నాకు అర్థం కాల. నువ్వు పుంగనూరు ఎమ్మెల్యేనా పలమనేరు ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాలి అసలు అర్థమే కదా. చాలా దానికి అని నవ్వుతా ఉన్నారు. అది ఎందుకు నువ్వు వస్తుందో తెల్ల. ఆయన మర్చిపోయినట్టుంది, పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు ఆయన, పుంగనూరుకి అయిపోయినాడు. ఆయన కలగంటా ఉన్నాడేమో తెల్ల. పుంగనూరులో ఎమ్మెల్యే అయిపోయినట్లు, పుంగనూరులో మినిస్టర్ అయినట్టు. పలమనేరు ప్రజలు నేను నమ్మి ఓట్లేసి 33,000 మెజార్టీతో గెలిచినా అనేసి నువ్వే చెప్తా ఉన్నావు. జనాలు కూడా అట్లా వేసినారు. ఎట్లా వేసినారు అనేది అది ఇంక 2 రోజుల పోతే చెప్తారు ఎందుకు వేసినారు అనేది. నువ్వు పలమనేరుకి ఏం చించినారు, పలమనేరులో ఏం పెరిగినారు అది చెప్పకుండా ఎంతసేపు పుంగనూరేనా? ఇకపోతే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతారు. నిన్న ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఏపీసీసీ అంటాడు. ఏంది ఏపీసీసీ అంటే? ఏపీఐఐసి అది ఉంది పలమనేరులో. ఈయనేదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాం మనము? మన స్థాయి ఏమి? మనం ఈరోజు పదవిలో ఉన్నామంటే ఎవరు పెట్టిన భిక్ష అని ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయన? ఆయన్ని సూపర్ బజార్కి జనాలు ఓట్లేసి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఈయన ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. అది ఎక్కడెక్కడ పోయి కకృతి పడి ఎవరెవరు కాళ్ళు పట్టుకొని ఎవరెవరు బ్రతిమాలుకొని కొనసాగుతూ ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల. 2014కి ఈయనకి అయిపోయింది సీను. అప్పుడే ఎలక్షన్ జరిగిండాల. అయ్యో ఓడిపోయినారనేసి ఇదే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని బ్రతిమాలుకొని ఆయన అడుక్కొని నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే నా చిత్తుగా ఆయనతో నేను గెలిలేని పరిస్థితి, నాకు దాన్ని కంటిన్యూ చేస్తే ఏదో నాకు అప్పులు అది ఇది ఉందినా నేను దాంట్లో సంపాదించుకొని నేను కొంచెం గట్టెక్కుతాను అనేసి ఆయన బ్రతిమాలుకుంటే పాపము ఆయన మళ్ళీ కంటిన్యూ చేసినాడు. మళ్ళా తీరా ఆయన అయిపోయింది. మళ్ళీ అమరన్న గారు అవసరం పలమనేరులో అభివృద్ధి కోసం తెలుగుదేశానికి అవసరం కాబట్టి ఆయన సొంత కుటుంబానికి మళ్ళీ వచ్చినారు. ఆయన మళ్ళీ మినిస్టర్ అయితే మళ్ళీ ఆయన ఎంత బ్రతిమాలుకున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే సీక్రెట్గా నువ్వు మాట్లాడి ఆయన ఏమేమి బ్రతిమాలుకున్నావో ఆయన మళ్ళీ అయ్యో పాపం బోసన్న పెద్ద ఆయన మా నాయన ఆ కాలంలో మా నాయన రామేగౌడ్ గారు ధర్మం అనేసి సూపర్ బజారు అక్కడ నిలబెట్టి ఆయన రాజకీయంగా తీసుకొచ్చినారు. మా నాయన అలాగే పెద్ద రామేగౌడ్ గారి ఆత్మ శాంతించాలంటే ఈయనకి మనం ఏదో మంచి చేయాలనేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసినారు. మళ్ళీ దానికి వెన్నుపోటు పరిచినావు. అమరాన్న గారు గెలికూడదు అనేసి ఏమేమో తాపత్రపడినావు. అదంతా జనాలకు తెలిసిందే. మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ ఎవరోడి దగ్గర కకృతి పడి ఎవరోడి దగ్గర పోయి అడుక్కొని ఆ పదవిలో కొనసాగుతా ఉన్నసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే చాలా మాట్లాడినారు ఆయన. అది ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నా తెల్ల వయసు తగ్గ మాటలు మాట్లాడలేదు ఆయన. టికెట్ల గురించి మాట్లాడతాడు. ఈ బస్సులు ఎక్కితేనే, ఆ బస్సులు ఎక్కితేనే, ఈ బస్సులు ఎక్కితేనే. నీకు చెల్లిపోతా ఉంది నాయన. ఏ బస్సు ఎక్కినా తెలుగుదేశం ఉన్నప్పుడు అక్కడ చెల్లిపోయినావు, ఇక్కడ వైసీపీలో ఉన్నప్పుడు ఇక్కడ చెల్లిపోతున్నావు. ఎందుకంటే నువ్వు బస్సు ఓనర్ కదా. మన బస్సు ఎక్కించారు, మన బస్సు ఓనర్ ఎక్కించారు నేను ఎక్కించుకుంటా ఉన్నారు. ఆడతా నువ్వు అక్కడ తిరిగేస్తా ఉన్నావు. అమరాన్ని ఏం చేస్తున్నారంటే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ టికెటే తీసుకుండే ఆయన, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ టికెటే తీసుకుండే ఆయన.
ఆడెక్కి ఈడు చెల్లదు, ఈడెక్కి ఈడు చెల్లదు అనేసి ఇట్లా యాక్షన్లు చేస్తాం. ఇంక మేము ఏదైనా చెప్తే పాపం వయసు ఆయన బా అంటారు. కళ్ళు తాగిన కోతి కూడా ఆడదు, అట్లా ఆడుతూ ఉన్నావు. నీ పక్కలో ఉండేవాళ్ళు కోతులు మరి నవ్వుతూ ఉన్నారు. నీ పక్కలో ఆయన కూర్చోన్నాడు, అక్కడ ఎంత కబ్జా చేసినాడు. గంటావరి కాలనీకి పోతే వెన్నుపోటు పొడిచి అమరన్న గారు ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నాడు అనేసి, అట్లా అంటావు. మళ్ళీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదంటావు. నువ్వు ఏ స్వార్థంతో అక్కడికి ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నావు? నువ్వు కేవలం ఆ స్థలం కోసమే కదా. నీ పక్కలో ఎంత ఉంది స్థలము? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర కూర్చొని నవ్వుతా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి. పలమనేరు పట్టణంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్య గురించి వీళ్ళు మాట్లాడినారా నిన్న? ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ అక్కడ పక్కలో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు ఒకరికి భజన చేసేదే కాదు, మనకు ఓట్లేసిన ప్రజలకు మనం ఏం చేస్తామో ఆలోచన చేయండి. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించినప్పటి నుంచి ఏ మంచి పని చేయలేదు, దోచుకున్నారు తప్పిస్తే. ఏమేమి దోచుకున్నారనేసి వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఏ కార్యక్రమం చేయలేదు. అంతెందుకండి, ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో నీటి సమస్య ఎంత ఉంది ఒకసారి ఆలోచన చేయండి. దాని గురించి ఏమన్నా వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసినారా? కౌండిన్య నదిలో జీరో అయిపోయింది నీళ్లు. అక్కడ ఏట్లో కేట్ల ఫామ్ దగ్గర ఇసుకంతా దోచి అమ్మేసిన రాత్రే ఇప్పుడు జీరో అయిపోయింది నీళ్లు. ఆ సమస్య లేదా? ఆ సమస్యలు మీకు కనిపించలేదా? ఊరికి ఏదో ఉంది, అధికారం ఉంది అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు. ప్రజల కోసం మీరు ఏం చేస్తామన్నది ఆలోచన చేయండి. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించినప్పటి నుంచి ఏ మంచి పని చేయలేదు, దోచుకున్నారు తప్పిస్తే. ఏమేమి దోచుకున్నారనేసి వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఏ కార్యక్రమం చేయలేదు. అంతెందుకండి, ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో నీటి సమస్య ఎంత ఉంది ఒకసారి ఆలోచన చేయండి. దాని గురించి ఏమన్నా వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసినారా? కౌండిన్య నదిలో జీరో అయిపోయింది నీళ్లు. అక్కడ ఏట్లో కేట్ల ఫామ్ దగ్గర ఇసుకంతా దోచి అమ్మేసిన రాత్రే ఇప్పుడు జీరో అయిపోయింది నీళ్లు. ఆ సమస్య లేదా? ఆ సమస్యలు మీకు కనిపించలేదా? ఊరికి ఏదో ఉంది, అధికారం ఉంది అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు. ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. పోతే ఆ పథకాలు ఈ పథకాలు అదేమో 120 సార్లు ఇప్పుడు నొక్కినాడంట ఆయన, నెక్స్ట్ 150 సార్లు నొక్కుతారంట. అయ్యా నొక్కిన దానికి ఒకదానికి డబ్బులు పడలేదు నాయన. మహిళలు అడగండి పోయి. భయపెట్టించి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి మీటింగ్ ఇప్పిస్తా ఉన్నారు. దాదాపు 60-70% డబ్బులు పడలేదు. కావాలంటే నిరూపిస్తాం, రికార్డ్స్ తీయండి. విద్యార్థులు అంటున్నారు ఎంతో మంది స్టూడెంట్స్కి ఇప్పటివరకు పడలేదు. చదువుకున్న వాళ్ళకి ఒక్కరిక్కడ ఉపాధి కల్పించలేదు. అది మాట్లాడండి. ప్రజలు మీ ఓట్లేసి గెలిపించినారు కదా, దాన్ని మాట్లాడండి. దాన్ని వదిలేసి ఎప్పుడు ఒకరు భజన చేసేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు కూడా తెలుసుకోకపోతే, మీరు తెలుసుకోకపోతే మీకు పని అయిపోయిందిలేండి. 4 రోజులు ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆయన 40 రోజుల్లో మళ్ళీ ఆయన తడాక చూపిస్తారంట. 40 రోజులు కాదు నాయన, 4 రోజులు అయిపోయింది నీ పని. నీ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడికి వస్తారు, ఏమేమి జరుగుతుంది అనేసి అంతా చూస్తూ ఉండాలి నువ్వు. ఒకవేళ టీవీ ఏదైనా చిన్నది ఉంటే పెద్దది కొనుక్కొని చూస్తూ ఉండు. ఎందుకంటే యూట్యూబ్లో దీంట్లో వస్తాడని చూసి అక్కడ కూర్చో, తెలుస్తుంది అప్పుడు మనం ఏమరా తప్పు చేస్తున్నామని. అంతేకాని నోరుంది కదనేది ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అదుపు తప్పితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా. సభకు నమస్కారం. ముఖ్యంగా సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకు అందరూ కూడా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా సబ్జెక్ట్ మాట్లాడే ముందర ఒక 2 విషయాలు నేను మీ గురించి కూడా చెప్పాలి. మొన్న పెద్ద నాయకులు పలమనేరుకు వచ్చినారు. నిన్న కూడా చాలా పెద్ద నాయకులు అనేది చెప్పుకునే నాయకులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చినారు. కనీసం వీకోటాలో విలేకరుల మీద దాడి చేసి కేసులు పెడితే కనీసం స్పందించిన నాయకుడు కూడా లేదని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇకపోతే అసలు విషయానికి రావాలా. నిన్న మా నాయకుడి గురించి
చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో రాష్ట్ర కార్యదర్శి అంట ఏదో చెప్పుకొని తిరుక్కుంటా ఉంటాడు. నాయన ఆణిముత్యాలు మాట్లాడుతుంటే ముత్యాలు అట్లా జాలవారుతూ ఉంటాయి. ఆయన ముత్యాలు జాలవారుతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటే. కింద నుంచి పైదాకా తెల్లగా వేసుకొని వచ్చేస్తే కింద నుంచి పైదాకా తెల్లగా వేసుకొని వచ్చేస్తే స్థాయి ఏమన్నా పెరిగిపోతుంది. విలువలు, విశ్వసనీయత, స్థాయిల గురించి వీళ్ళ మాట్లాడేది. అసలు నీ స్థాయి ఏంది? 200కి 300కి 500కి ఉద్యోగాలు చేసుకునే నీ స్థాయి ఏంది? ఆ రోజు మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి కూడా కారు ఉండింది, అంబాసిడర్ కారు. వాళ్ళ నాయనకి ఫ్లైమత్ కారు ఉండింది. నెంబర్తో సార్ చెప్పమంటారా? ఆ రోజు నేనే తొక్కునే దానికి సైకిల్ కూడా. ఈరోజు స్థాయి గురించి మీరు మాట్లాడారు, పొలందారి గురించి మాట్లాడారంటే పుంగమ్మ కట్ట చెరువు ఎడపు చేయండా, రోడ్డు ఎడుపు చేయండా, పుంగుని కిందకి తిప్పి పైకి వేయండామని మాట్లాడేదానికన్నా ముందర పొలందారి గురించి మాట్లాడితే పుంగుల గురించి మాట్లాడారు. పుంగులో చేయదని పుంగుల ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సాక్షాత్ మంత్రి గారు, ఆయన చేసుకుంటాడు. మీరు పొలందారి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే మా మండలంలో అన్ని చెరువులు అడిగితే చెప్తుంది ఇసుకేమైంది రాని. అది ఎక్కడ కూర్చుంది ఇసుక మొత్తం నాకేస్తే క్లీన్గా. ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు తీసుకుంటే మొత్తం అయిపోయాయి. కూడా అన్నదమ్ములకు పెడితే అన్నభాగం రాసుకుని తమ్ముడి కాడ గలాట పెట్టేది, లేదంటే తమ్ముడి భాగం రాసుకొని అన్న గలాట పెట్టేది. అది నాకేస్తుంది. కర్ణాటక మద్యం బ్రహ్మాండంగా అమ్ముతా ఉండదు. మా మండలంలో 107 గ్రామాలు ఉండేది. దొరకని గ్రామం అంటూ లేదు, మొత్తం మీ మనుషులే. ఇది నీ స్థాయి. రెడ్ శాండ్ మీ ప్రజాప్రతినిధి మా మండలంలో ఒక ఎంపీటీసీ, అతను రెడ్ శాండ్లో పట్టుబడి జైలుకి వెళ్తే అతను పక్కన పెట్టి కూర్చొని ప్రోగ్రాంలు చేసే స్థాయి మీది. ఇంకో ప్రజాప్రతినిధి ఆ పైన ఉన్నాడు, లంకనపల్లి నుంచి పైకి పోతే వాడికి ఒకే డ్యూటీ ఇది, అదే ఇస్పాడకు నడిచేది. పక్క 3-4 రాష్ట్రాల నుంచి వస్తారు ఇస్పాడకు నడుపుకునేది. ఆ వాణి పక్కన పెట్టుకొని రాజకీయం చేసే స్థాయి మీది. స్థాయిల గురించి మీరే మాట్లాడేది మా నాయకుడి గురించి. సరే, అభివృద్ధి ఏంది? అభివృద్ధి చేయండి. మీరు రోడ్లు వేసేయండి, మొత్తం మండలం అంతా రోడ్లు డెవలప్ చేయండి. ఇంటుండి దాన్ని ఇంత డెవలప్ చేయండి. డెవలప్ చేయండి కథ కూడా చెప్పుతున్నా. ఎన్ఆర్ఐ చేసిన అంత తినేయండి చెప్పుతున్నా. ఉపాధి హామీలో మొత్తం లోడతాం, అన్నీ లోడతాం. ఎలక బలిస్తే ఏనుగు అయిపోతుంది. ఎలకే ఏనుగే. మా అమర్నాథ్ రెడ్డి ఏనుగు ఎప్పుడు ఏనుగే. ఎలక ఎప్పుడు కాలేడు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రాత్రి, ఎందుకంటే చాలా మంది పత్రికా విలేకరులు తెలుసుకున్నది, నేను చూపించాను. రాత్రి 10:59 పెద్ద నాయకులు కానీ చెప్పుకునే నాయకులు చేయండి కార్యక్రమం ఒకసారి చూడండి. బయటపల్లి ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడికి, మా అమర్నాథ్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మేము స్వాగతం ఏర్పాటు చేసి బ్యానర్లు కడితే ఈరోజు ఏదో కూడింగ్ వచ్చేస్తాడని చెప్పి అది ఆయనకి అవమానం అంట. ఏమో మా తెలుగుదేశం పార్టీ బ్యానర్లు ఉంటే రాత్రి 10:59 నుంచి 11:22 వరకు మీరు కట్టెలు ఎత్తుకొని, కర్రలు ఎత్తుకొని, తాగి తందనాలాడి కొట్టిండే విజువల్స్ ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకోవాలి. ఇది నీ స్థాయి. స్థాయిల గురించి మీరే మాట్లాడేది. సరే, అభివృద్ధి గురించి చెప్తా. అన్న మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 33 రోడ్లు మా మండలంలో శాంక్షన్ చేస్తే కొన్ని వర్కులు స్టార్ట్ అయినాయి, కొన్ని ప్రారంభ దశలో కొన్ని ఉంటే కైగల్ టు ఎంకొత్తూరు రోడ్ బ్రహ్మాండంగా ఎత్తు వరకు చేసి ఒక లేయర్ తొక్కించిన తర్వాత అది ప్రభుత్వం ఎన్నికలు వస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత
మా దురదృష్టమో మీ అదృష్టమో మీరు అధికారంలోకి వచ్చిన అధికారం కోల్పోయినాం. ఆ కాంట్రాక్ట్ 200 లోడ్లు, దాదాపు 200 లోడ్లు జల్లి, డస్ట్, బేబీ కంకర తోలి పెట్టింటే ఆ 200 లోడ్లు ఏడిపోయింది? ఎవరు అమ్మింది? ఎవరు అమ్ముకునింది? ఆర్బీకే బిల్డింగ్లకి అదే జల్లి, సచివాలయాలకి అదే జల్లి, రైతు భరోసా కేంద్రాలకు అదే జల్లి. మీరు స్థాయిల గురించి మాట్లాడేది. లాస్ట్ అంతా అయిపోతే రోడ్లో ఉండే కంకర కూడా గుట్టలు దోసుకొని అమ్ముకునే స్థాయి మీది. మా నాయకుల గురించి స్థాయి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇకపోతే ఆయన మాట్లాడినాడు, అదేందో గంటాలపల్లి కాడ అన్న మొత్తం ఆక్రమించేసినాడంట, కాంపౌండ్ వేసుకొని పెట్టుకునేసినాడంట. అవును, ప్రభుత్వంలో భూములు తీసుకుంటే దానికి డబ్బులు కట్టిండేది ఊరికే. రోజు మన పొలంనేరు శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. దాని ప్రధాన ఉద్దేశం ఏమంటే, మొన్న పొలంనేరు ఆసుపత్రి ఓపెనింగ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు ఆయన ఆ సబ్జెక్ట్ వదిలేసి మా పెద్ద దిక్కు తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమకే పెద్ద దిక్కు అయినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే స్థాయి గురించి ఎత్తింది కూడా ఆయనే. అప్పుడు మాట్లాడితే దానికి మా మాజీ మంత్రివర్యులు కౌంటర్ ఇచ్చినారు. దానికి కౌంటర్గా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, ఇంకా కొంతమంది కూడా పెద్దలు మాట్లాడినారు. మేము ఎమ్మెల్యే గారిని కూడా సూటిగా అడగదలుచుకున్నాం. వాళ్ళు స్థాయిల గురించి మాట్లాడతారు, కానీ మీరు ఎంతసేపు అమర్నాథ్ రెడ్డి గారు నాతో ఏం చర్చించడం చాలా బెంగ పెట్టుకున్నట్లుండవు. ఎవరు? ఎమ్మెల్యే గారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కుటుంబం ఈ జిల్లాలోనే కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా వాళ్ళ రాజకీయాలు నడిపిన వ్యక్తులు. వాళ్ళ ఇంటికాడికి పోతే ఎవరైనా శత్రువైనా సరే వాళ్ళకి దేవుడు ఇచ్చిన కలిగిన కాఫీ టీయో భోజనం పెట్టి పంపించేదే వాళ్ళ సంస్కృతి. అది మర్చిపోయి ఎమ్మెల్యే గారు ఏదో కాలు దువ్వేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు లాగా మా మాజీ మంత్రి వల్ల అవినీతికి పాల్పడలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ, జనసేన వద్దు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితేనే మా ఎమ్మెల్యే గారి గురించి బాగా తవ్వే కొద్దీ పుట్టలుగా ఆయన అవినీతి భాగవతం బయటపడుతుంది. లేదంటే జనార్దన్ నాయుడు గారిని కేజీఎఫ్ ఆయన అడిగితే కూడా మాదిగపండ్ల కంకర ఫ్యాక్టరీ గురించి ఆయన కూడా కోర్టుల దాకా వెళ్ళేసి మిమ్మల్ని కోర్టుకు కూడా లాగలేదా? పత్తికొండ గారు జల్లి రాత్రికి రాత్రే పోటీ పడి అవతల మంత్రి గారు మీరు పోటీ పడి తోలుకునేది వాస్తవం కాదా? లేదా శంకరాయలపేటలో చెరువులు అడిగితే అవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ వదిలేసి మీరు అదేదో దొంగ అన్నట్లుగా ఉంది మీ చంద్రం. ఆ విధంగా దయచేసి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మీరు ఎంతసేపు మీకు ఓట్లు అడిగే దమ్ము లేదనేది కాదు, మాకే దమ్ముంది. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే బైరెడ్డిపల్లి కైగలు ఎత్తిపోతల పథకం ఏమైంది? గంగన్న శిరస్సు అక్కడి ఇంకా పొలంనేరు నీటి ఎద్దడి లేకుండా నివారణ చేస్తారు, దాని అదేమైంది? అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని అదేమైంది? ఈరోజు మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఒక అప్రూవల్ కావచ్చు, ఒక ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే అంతా మీ నాయకులే, మీరు గ్రూపులుగా ఏర్పడి నీకింత నాకింత అని చెప్పి దొంగలు పంచుకున్నట్లు పంచుకుంటాం లేదా అని మేము అడుగుతున్నాము. మేము ఎన్ని అడ్డుకట్టేసినాము, ఎన్ని నివారణ చేసినాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడి. ఈరోజు ఈ పొలంనేరుకి ఎమ్మెల్యే గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 4 ఆర్టీసీ డొక్కు బస్సులు ఉన్నాయి, దాని ఏమన్నా బస్సులు తెచ్చే ధైర్యము దమ్ము మీకుందని మేము అడుగుతున్నాము. ఈరోజు పొలంనేరులో చాలా ఉన్నాయి, రైతులైతే ఏనుగులు తొక్కేసి అక్కడ సోలార్ కంచి లేకుండా అవస్థలు పడుతూ ఉన్నారు, దాని ఏమన్నా నివారించే చర్యలు చేపట్టినావా అని అడుగుతున్నాము. ఏ రోజైనా అసెంబ్లీలో పొలంనేరు అభివృద్ధి గురించి గొంతెత్తిన దాఖలాలు ఉండాలి గౌరవ ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతున్నాం.
ఈ పలంనేరు నియోజకవర్గం ఎంతసేపు మేము అభివృద్ధి చేసాం మీకు మాట్లాడితే ఆ పింఛన్లో ఈ విధంగా ఇంకేంలా ఆ పింఛన్లు ప్రవేశపెట్టిందే ఆస్తులు దానికి ఎన్టీ రామారావు గారు, దాన్ని 10ంతలు చేసి చంద్రబాబు నాయుడు గారు. మీరు 1వ తేదీ పింఛన్ ఇచ్చేస్తారు, 2వ తేదీ నుంచి పింఛన్లు అనేది చెత్త పన్ను కూడా కట్ చేస్తున్నారు. మొన్న ఒక ఏమో చెప్తాంది, ఏమైనా ఈ మున్లో ఇచ్చినట్లు ఇచ్చి దాంట్లో నెలకి 30 రూపాయలు చెత్త పన్ను పెన్నారు. అట్లా చెత్త పన్ను కూడా పన్నేసినారు, కరెంటు ఛార్జీలు పెంచినారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు. ఇవన్నీ ఒకసారి చూడండి. 1వ తేదీ ఇచ్చేస్తారు, మిగిలినంతా నడ్డించేస్తున్నారు 30వ తేదీ వరకు. ఈ విధంగా ఉండాలి మీది. చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఈసారి ఇక్కడ ఎవరైతే 2019 ఎన్నికలో రివర్స్ లో రిపీట్ అయితే ఈసారి మీరు చెప్తారా? రివర్స్ లో క్లియర్ కట్ గా నీట్ గా మీరు ఇంతకు ముందేదో వైసీపీకి స్టార్టింగ్ ఇంకా ఎమ్మెల్యే గారు ఏం లేదు, మా నియోజకవర్గంలో క్యాలెండర్లో పలకలో బలపాలు ఇచ్చేసి పిల్లలకంతా ఇది చేసి ఈయనేమో చేస్తాడని చేసి